జూన్ 6వ తేదీ పంచగ్రహ కూటమి వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు, ఈ విషయంలో జాగ్రత్త. జూన్ 6వ తేదీ అరుదైన పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతూ ఉందండి. కనుక వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో వీరు చాలా జాగ్రత్తలు అయితే వహించాల్సి ఉంటుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ పంచగృహ కూటమి సందర్భంగా వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది, వీరి జీవితం ఏ విధంగా మారుతుంది, మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారు కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి అయితే చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. వృషభ రాశి వారు దయా, దాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ముందే ఆధారపడవచ్చు. తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం వీరు కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యము కాదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి వీరికి సంబంధం అనేది ఉండదండి. పంచగ్రహ కూటమి సందర్భంగా వృషభ రాశి వారి జీవితంలో కొన్ని పరిణామాలను ఎదుర్కొనబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు. పెద్దలతో మాట్లాడే ముందుగా 1కి 2 సార్లు మీ మనసులో అనుకుని మాట్లాడడం మంచిదండి. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు. మనశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేస్తే మేలు. నిర్మలమైన మనసుతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి. ముఖ్యమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువ అవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. గ్రహ బలం మిశ్రమంగా ఉంటుంది కనుక విష్ణు ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి కుటుంబ విషయాల్లో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక కుటుంబానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా వీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పెద్దలతో మాట్లాడే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. పెద్దల మాటలకు ఎదురు చెప్పకుండా ఉండడం మీకు ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లెక్క పెట్టరు. ఈ అలవాటు వీరు మానుకుంటే మంచిది. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని వీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.